హలో మరి డాడీ కూడా తింటాడు కదా, డాడీకి నువ్వెందుకు తినిపించాలి చెప్పు. తీసుకో. మా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏంటి నాన్న సిగ్గుపడుతున్నావా? హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. అసలు ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఫుల్ రెస్ట్లో ఉన్నాను అనమాట. అసలు పొద్దున్నుంచే ఇప్పటి వరకు నేను కిచెన్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుందండి. ఇంకా సరేలే ఖాళీగా ఉన్నాను కదా, వ్లాగ్ చేద్దాం అన్నట్లుగా చేస్తూ ఉన్నాను. ఏంటి మీరు చేయకుండా మీ హస్బెండ్తో చేయిస్తున్నారని అనుకోవచ్చు. లేదండి, మా హస్బెండ్ ఏంటంటే చేపలు పడ్డానికి వెళ్తామని చెప్పేసి ఆ అన్నయ్య, మా హస్బెండ్, ఇక్కడ ఇంకో అన్న ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కలిపి చేపలు వలవేద్దాం అనేసి వెళ్ళారు. 7 గంటలకు వెళ్ళారు. ఇప్పుడు 1 గంట అయ్యింది, ఒక్క చేప కూడా ఇంటికి రాలేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం కోసం అయితే చక్కగా బిర్యానీ బుక్ చేసుకున్నాం. అండ్ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ తెప్పించేసుకున్నాం అనమాట. ఈరోజు ఎందుకో చాలా బద్ధకం అనిపించింది. అంటే ఎవ్రీడే ఇంట్లోనే ఉంటాము, కానీ సండే వస్తే అది ఏంటో కొంచెం బద్ధకం వేసేస్తుంది. దట్టు ఇంకా పిల్లలకు కూడా, మా హెన్షిక కూడా దసరా హాలిడేస్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ ఒక కంటిన్యూషన్ ఉంటుంది, వీడియో కంటిన్యూషన్. ఏంటంటే మా హస్బెండ్ ఊరెళ్ళి 15 రోజులు అయ్యింది, మొన్న వచ్చారనమాట. సో అప్పుడు మా హెన్షిక ఎలా సర్ప్రైజ్ అయ్యింది అండ్ వాళ్ళ డాడీ వచ్చాక ఎంత ప్రేమగా తినిపించింది, నాకు చాలా ముచ్చటేసింది అనమాట. సో ఆ వీడియో క్లిప్ ఒకసారి యాడ్ చేస్తాను, చూసేయండి. ఏమో దాచేసాము ఇంట్లో. పదండి పదండి పదా. ఏటుందో ఏటో ఎన్స్క. హలో ఇల్లు డాడా అల్లరి చూడు. హాయ్ కన్నయ్య. ఏంటి ఏడు కన్నయ్య? ఎవరు సహర్ష? ఎవరు? ఎందుకమ్మా? డాడీ మరి నాకు చెప్పలే కదా, సర్ప్రైజ్ ఇచ్చాడు కదా, మరి నేను ఎలాగుంచుతాను అన్నం చెప్పు నువ్వే. హెన్షిక, మమ్మీకి ఎప్పుడు తినిపించలేదు నువ్వు. మరి డాడీ కూడా తింటాడు కదా, డాడీకి నువ్వెందుకు తినిపించాలి చెప్పు. హెనీ, ఇన్ని డేస్ నేనే కదమ్మా నీకు చూసాను. చూసానా లేదా? డాడీకి ఫుల్గా ఆకలేస్తుంది, ఆ ముద్దలు సరిపోవట్లే కదా. ఈరోజు వంట పని అయితే పెట్టుకోలేదు, కానీ ఇంకా చాలా పని అయితే ఉందన్నమాట. ఇంక ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా అలాగే బెడ్షీట్లు అవన్నీ కూడా క్లీనింగ్ చేద్దాము. ఈరోజు అదే పని పెట్టుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఎలాగైనా సరే ఆ పని అయితే చేసేయాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనండి. ఇది అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్. దీని మీద 2 బటన్స్ ఉంటాయి, ఒకటి పవర్ బటన్, ఇంకోటి డస్ట్ ట్యాంక్ ని రిమూవ్ చేయడానికి బటన్. దీన్ని ఓపెన్ చేయడానికి లాక్ అండ్ అన్లాక్ సింబల్స్ ఉన్నాయి కదా, ఆ సింబల్స్ ని కింద ఉన్న వైట్ డాట్ తో మ్యాచ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. దీంతోనే హెప్పా ఫిల్టర్ ఉంటుంది. ఈ డస్ట్ ట్యాంక్ 350 ml కెపాసిటీతో వస్తుంది. దీంతో లాంగ్ పవర్ కార్డ్ వస్తుంది కాబట్టి మన బెడ్ ఎంత పెద్దదైనా ప్రాబ్లం ఉండదు. ఇది వైబ్రేషన్ బటన్, దీన్ని ప్రెస్ చేస్తే వైబ్రేషన్ అనేది ఆన్ అవుతుంది. దీని కింద 3 రోలర్స్ ఉంటాయి. ఇది యూవీ బల్బ్. ఇది 99.9% డస్ట్ అండ్ ఎలర్జెన్స్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది యూజర్ మాన్యువల్. ఈ వాక్యూమ్ క్లీనర్ ని పవర్ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసుకోవచ్చు. దీనికి ఫ్రంట్ సైడ్ LED లైట్ కూడా ఉంది. ఇది బెడ్, సోఫాస్ అండ్ కార్పెట్స్ ని డీప్ గా క్లెన్స్ చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ సైక్లోనిక్ సక్షన్ టెక్నాలజీ, డస్ట్ అండ్ ఎలర్జెన్స్ ని ఈ వాక్యూమ్ క్లీనర్ పవర్ఫుల్లీ పీల్చుకుంటుంది. స్నీజింగ్, యాక్ని, ఇచ్చింగ్ అండ్ ఇన్సోమ్నియా నుంచి రిలీఫ్ చేస్తుంది. ఇది 400 వాట్స్ పవర్ అండ్ 12 kPa స్ట్రాంగ్ సక్షన్ తో వస్తుంది. ఫస్ట్ నేను బెడ్షీట్ మీద యూజ్ చేశాను, తర్వాత మ్యాట్రెస్ మీద యూజ్ చేశాను. ఈ వైబ్రేషన్ బటన్ ని ఆన్ చేస్తే మషిన్ కింద వైబ్రేట్ అవుతుంది. మ్యాట్రెస్ లోపల ఉన్న డస్ట్ కూడా బయటకు వచ్చి క్లీన్ అయిపోతుంది. యూజర్ సేఫ్టీ కోసం మెషిన్ హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. లెట్ ఇట్ కూల్ డౌన్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్టార్ట్ యూజింగ్ అగైన్. ఇది 1 year వారంటీతో వస్తుంది. బెడ్షీట్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాము. లోపల మ్యాట్రెస్ ఉంటుంది కదా, అసలు డస్ట్ ఏముంటుంది అనుకుంటాం, కానీ చాలా డస్ట్ వచ్చింది. డస్ట్ ట్యాంక్ అన్ని రిమూవ్ చేసి హెప్పా ఫిల్టర్ ని కూడా తీసేసి లోపలున్న డస్ట్ మొత్తం డస్ట్ బిన్ లో వేసేసి మనం ఈ డస్ట్ ని క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా బ్రష్ హెల్ప్ తో ఇలా క్లీన్ చేసుకొని మొత్తం డ్రై అయ్యాక మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు కూడా కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో ఉంది, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనం ఎంత కేర్ గా చూసుకున్నా, ఎంత బాగా చూసుకున్నా, ఎంత మంచిగా తినిపించుకొని స్కూల్కి పంపించి ఇన్ని పనులు చేస్తాం, కానీ మనం అంటే అబ్బాయి అస్సలు
ఏముండదు అనమాట. వాళ్ళ డాడీ కనిపిస్తే చాలు పిచ్చి అయిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా అంతే అనుకుంటా. అంటే అమ్మ కంటే డాడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా. కానీ మా బాబు మాత్రం నేను ఎక్కడుంటే అక్కడే అండి. అంటే వీడి బాడీలో ఏదో ఒక పార్ట్ నన్ను ముట్టుకొనే ఉండాలి, లేదంటే వీడి పక్కన ఇలాగా ఉండాలన్నమాట. సో ఇంకా మా బాబు అయితే ఇంకా నా పార్టీ అండి. మా హెన్షిక మాత్రం వాళ్ళ డాడీ. ఇంకా ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం బిర్యానీ కూడా వచ్చిందనమాట. ఇంకా చక్కగా బిర్యానీ లాగించేస్తాం. మై ఫేవరెట్ చికెన్ బిర్యానీ అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసేసి చక్కగా లాగించేస్తాం. ఇంకైతే ఫైనల్ గా నేనైతే చేసింది కాదులేండి. ఇంకా నా మొహం చూస్తేనే తెలిసిపోతుంది ఈరోజు ఎంత రెస్ట్ తీసుకున్నాను అని చెప్పేసి చక్కగా పడుకున్నాను అనమాట. ఇంకా మా హెన్షిక కూడా వైషు దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు తీసుకొని వస్తుంది. ఇంకా బిర్యానీ ఉన్న రోజు అయితే మా పిల్లలు నేను అల్లరి పెట్టకుండా తినేస్తామండి. అస్సలు అల్లరే చెయ్యమన్నమాట. కదా కన్నయ్య, ఇదో అప్ 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 అది ఏ పప్పు అన్నమో ఏ కూరో చారో అంటే అని తెరడానికి ఏ గంట పట్టేస్తుందండి, అదనమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే చక్కగా బిర్యానీతో మధ్యాహ్నం అయితే ముగించేస్తున్నాం. ఇంకా మా హస్బెండ్కి చేపలు పడతావు కదా వీడియో తీయనను, మరి తీస్తున్నారో లేదైతే తెలీదు. ఇంకేసి తీసినట్లయితే వీడియోలు యాడ్ చేస్తాను. ఇంకా పిల్లలు లేకపోయింటే అంటే పిల్లలు పడుకునే టైంకి మార్నింగ్ అయితే కనుక నేను వెళ్ళేదాన్ని. నాకు అలా చూడటం అలా ఇష్టం అనమాట. పొద్దున్న 7 గంటలకు వెళ్ళారు, ఇప్పుడు 1 గంట అయ్యింది, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు వీడియో కాల్ చేశారనమాట. చేసి చూసేసరికి ఇప్పుడు చేపలంతా కూడా కొన్ని దొరికినట్టున్నాయి, 3 or 4 అవి క్లీనింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఏం కన్నా కావాలా ఇస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మేము లంచ్ చేస్తున్నాం, చూస్తున్నాండి. హాయ్ హెన్షిక, ఎక్కడికి వెళ్ళావే? వైశాఖల ఇంటికా? ఏం చేసావు? అవునా, సరే అవునా, ఓకే. ఇప్పుడు బిర్యానీ తినండి. ఫేవరెట్ కదమ్మా బిర్యానీ? ఎందుకు అబద్ధం చెప్పకు రండి. మా సార్ గారు తెల్లారు 8 గంటలకు వెళ్ళారు. ఏది ఈ 4 చేపలకి తెల్లారింటికి వెళ్ళావా? 40 మరి ఏవైతే అందరు పంచుకోక నీకు 4 వచ్చినాయా? ఇదిగోండి ఫ్రెండ్స్, పొద్దున్న వెళ్ళారు, ఏదో ఎంజాయ్ చేసుకొని వచ్చినారంట ఫ్రెండ్స్. ఇప్పుడు 2 అయిపోయింది, మేము ఫుల్ గా తినేసాం కూడా. చేప మాత్రం ఫ్రెష్ గా ఉందండి, బాగుంది. ఇవి ఎవరు పట్టారు అయితే? ఓకే, అక్కడ వీడియో తీసవలేదు, తీయమన్నాను. సరే సరే, కన్నయ్యకి ఇవ్వు, కన్నయ్యకి ఇవ్వు. ఏం చేస్తాడో చూద్దామా. కన్నయ్య ఫిష్ కావాలి, కన్నయ్య తీసుకో. తినేస్తావా చేప ఫ్రై? తీసుకో కన్నా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇంటి పక్కన ఇలా ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మొత్తం అంతా బంతి పువ్వులు అవి ఉండేవన్నమాట. సో అక్కడ అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎల్లారావు అన్నలు. అండ్ ఇక్కడ మేము కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేసాం అనమాట. ఇవేంటి అంటే ఇవి వంకాయలు, మిరపకాయలు, వంకాయలా? ఏ కన్నయ్య, ఆహా అగోండి పైన చిక్కుడుకాయలు ఉన్నాయి అనమాట. అండ్ పప్పాయలు, ఫ్రూట్స్ కి అయితే పప్పాయ, అరటిపళ్ళ అవి ఇంకా అవ్వలే కదా. ఇవన్నీ కూడా బంతివేనండి. ఇవేటివి? ఇవి చిన్న వేటివి? మిరపకాయలు. అక్కడ ఉన్నవి వంకాయలు అనమాట. ఇవన్నీ వాళ్ళే వేసారండి. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట అలా కూర్చోడానికి. సో మొన్న ఇదంతా క్లీన్ చేసి వేసారనమాట. ఇప్పుడు చాలా నీట్ గా ఉంది. పెరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అలాగే వేసిన తర్వాత వదిలేకుండా మా హస్బెండ్ కి అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి ఇలా వాటర్ వేస్తూ ఉంటారనమాట. ఏంటమ్మా వేస్తా నాకు. ఇదిగోండి మా సహర్ష్ కూడా చక్కగా హెల్ప్ చేస్తాడు, మా హెన్షిక కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చిన నుంచి అసలు పువ్వులే కొనలేదండి, ఒకసారి కొన్నాను. ఇక్కడ బంతి పూలు ఉంటాయి, బయట కూడా చెట్లు ఉంటాయి, అదే పువ్వులు ఉంటాయి. ఇవన్నీ బంతి మొక్కలే. అవునవును. సో ప్రస్తుతానికి ఇప్పుడు 5 అయ్యిందనమాట. ఇవి బీరపాదులండి. మా వాకింగ్ టైం అండి. మెల్లిగా మా కన్నయ్యకి దాచుకొని వచ్చాము. అక్కడేమో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడేమో మేము వాకింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ డైలీ 6కి వెళ్తాం, కానీ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి తొందరగా వచ్చేసామన్నమాట. ఎనీ టైం ఇంట్లోనే కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట బయటకు వస్తే. ఈ మధ్యలో మార్నింగ్ చేస్తున్నాను 6 o'clockకి,
6 to 6:30, మళ్ళీ ఈవినింగ్ 6 కానీ 5:30కి కానీ అప్పుడు ఒక అరగంట, మళ్ళీ నైట్ తిన్న తర్వాత మళ్ళీ 9:30కి చేస్తాను అనమాట. అలాగ రోజుకి 3 పూటలు. అంటే ఒక్కరమే వెళ్తూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. సో నా తోడు ఇంకో అక్క ఉందనమాట. సో అక్క నేను అలాగ వాకింగ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అదండి, ఓన్లీ వాకింగ్ చేయడానికి మాత్రమే నేను బయట వస్తాను. మిగతా అంతా కూడా ఇంట్లోనే ఉంటానండి. ఎనీ టైం ఇంట్లోనే కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట బయటకు వస్తే. ఈ మధ్యలో మార్నింగ్ చేస్తున్నాను 6 o'clockకి, 6 to 6:30, మళ్ళీ ఈవినింగ్ 6 కానీ 5:30కి కానీ అప్పుడు ఒక అరగంట, మళ్ళీ నైట్ తిన్న తర్వాత మళ్ళీ 9:30కి చేస్తాను అనమాట. అలాగ రోజుకి 3 పూటలు. అంటే ఒక్కరమే వెళ్తూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. సో నా తోడు ఇంకో అక్క ఉందనమాట. సో అక్క నేను అలాగ వాకింగ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అదండి, ఓన్లీ వాకింగ్ చేయడానికి మాత్రమే నేను బయట వస్తాను. మిగతా అంతా కూడా ఇంట్లోనే ఉంటానండి. అది కూడా పరిగెడుతుంది ఇప్పుడు హెన్షికి. అక్కడ మేకలు చూడండి ఎన్ని ఉన్నాయో. మా సహారుషు చూస్తే ఎంత సరదాగా ఫీల్ అవుతాడో అసలు ఇవి చూసాడంటే. సో ఇలాగ మంచిగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా ఈ లేఅవుట్. చక్కగా వాకింగ్ కానీ ఎక్కడ అందరూ కూడా ఇక్కడికే వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్న ఇల్లులే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ అయితే చాలామంది వచ్చి వాకింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా మేము కూడా అలాగ వచ్చాం. చూడండి ఇక్కడ ఎన్ని మేకలు గొర్రెలు ఉన్నాయి. అసలు రోజు సాయంత్రం తీసుకొని వస్తారనమాట. మా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. కానీ నచ్చిందా? ఎవరు వాళ్ళు? ఏం పేరు? ఫ్రెండ్ పేరు? అబ్బో. ఇంకా ఈరోజు అయితే వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి, ఈవినింగ్ వరకే. సో ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.